ఏపీలో ఓ మంత్రి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ అడ్డాగా సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఆయన బస చేసే హోటల్ ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉండే ఐటీసీ కోహినూర్ అని వారంలో 3 రోజులు అక్కడే ఉండి దందా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ 2 రోజులు మాత్రమే తన శాఖ కార్యకలాపాల కోసం అమరావతిలో ఉంటారట. తర్వాత 2 రోజులు నియోజకవర్గానికి సమయం కేటాయిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వీకెండ్ కోసం ఆయన హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ కు చేరుకుంటారు. రెవెన్యూ మంత్రిగా ఆయనకు చాలా పవర్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే ఐటీసీ కోహినూర్ లో దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బిజినెస్ పార్ట్నర్ అయిన వ్యక్తి షాడో మినిస్టర్ గా ఉండి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నిఘా వర్గాలు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి పంపాయని, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని వివరాలు సేకరించిందని చెప్తున్నారు. అనగాని సత్యప్రసాద్ కు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఆయన లావాదేవీలను గుప్పిట పట్టి అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయనే అనేక మందిని ఇబ్బంది పెడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.